యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నుండి వాక్య ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు పౌలు భక్తుడు వ్రాసిన మొదటి పత్రిక నేటి దినంతో మనం ముగించుకోబోతున్నాం. కొరింథీ పత్రికను మనం 4వ తారీఖు ప్రారంభించుకున్నాం. ఈరోజు 19వ తారీఖు. 16 దినాలు ఈ పత్రిక ధ్యానానికి మనం సమయాన్ని కేటాయించుకున్నాం. ప్రతి వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ను ప్రభువు ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. ప్రార్థించుకొని వాక్యాన్ని ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మీ కృపలో నేటి వాక్య ధ్యానమును మా పక్షంగా అంగీకరించండి. ప్రాముఖ్యంగా ప్రభు మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక పూర్తి చేసుకోవటానికి సహాయం చేశారు. మీకు వందనాలు. 2వ పత్రిక ధ్యానానికి సహకారులను లేవనెత్తండి. అదేవిధంగా ఏప్రిల్ నాటికి బైబిల్ గ్రంథాన్ని ముగించుకోవటానికి కృప చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా సువార్థీకరణను బలపరచండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ చివరి అధ్యాయం 16వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 16వ అధ్యాయములో 24 వచనాలు పౌలు గారు తెలియచేస్తూ ముగింపు మాటలు చెబుతున్నాడు. కొరింథీ మొదటి లేఖలో పౌలు భక్తుడు చెప్పినటువంటి విషయాలు కనుక మీరు చూస్తే, మొట్టమొదటి అధ్యాయంలోనే కొరింథీ సంఘంలో కక్షలు కార్పణ్యాలు ఉన్నాయని క్లోయ ఇంటి వారి వలన పౌలు గారికి తెలిసింది. అందుకే ఏక మనసుతో జీవించండి అని చెప్పి రాస్తున్నాడు. ఆనాడు ఉన్న సమస్యలు వ్యక్తులను బట్టి సహవాసాలుగా విడిపోయారు. మాది ఖచ్చితమైన విషయం అంటే మాది ఖచ్చితం అని అనుకుంటూ వారు డివైడ్ అయిపోయారు. అందుకే అట్టి వారిని యునైట్ చేస్తూ ప్రారంభించాడు. సంఘములో ఉన్న తగాదాలను బట్టి సంఘం విడిపోవటానికి వీల్లేదని పౌలు గారు ఏక మనసుని గురించి మాట్లాడారు. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుని యొక్క ఆత్మను గూర్చినటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడనేది రాశాడు. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుని యొక్క బిడ్డలు దేవునికి ఆలయము అనేటువంటిది తెలియచేశాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వారికి బుద్ధి కలిగేటట్లుగా అనేక మంది ఉపదేశకులున్నా కూడా తండ్రి ఒక్కడే అనే తాత్పర్యాన్ని చెబుతూ, క్రీస్తు నిమిత్తం తాను వారి ఎదుట వెర్రివాని వలె కనపడినప్పటికీ కూడా శ్రేష్ఠుడని చెప్పాడు. 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సంఘములో ఉన్నటువంటి పనికి మాలినటువంటి పనులను, వ్యభిచారాన్ని, జారత్వాన్ని ఖండించాడు. 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వ్యాజ్యం గురించి మాట్లాడాడు. సంఘాల్లో ఉన్న గొడవలకు, అవిశ్వాసుల దగ్గరకు వ్యాజ్యానికి వెళ్ళటాన్ని గురించి ఖండించేస్తూ వచ్చాడు. అంతేగాక వ్యభిచారముతో ఉన్నవాడు, వేశ్యతో ఉన్నవాడు ఏకశరీరని హెచ్చరికలు ఇచ్చాడు. 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి స్త్రీ పురుషులు తమ యొక్క వివాహ ధర్మాన్ని ఎట్లా జరుపుకోవాలి, ప్రధానంగా పరిచర్యలో ఉన్నటువంటి వారు ఏ విధంగా తమ పరిశుద్ధత కాపాడుకోవాలి అనే విషయం
అలాగే విధవరాండ్రు ఏం చేయాలి, భార్య చనిపోయిన వారు ఏం చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా 7వ అధ్యాయంలో తెలియచేస్తూ వచ్చాడు. 8వ అధ్యాయంలో విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినటం మానటం గురించి మాట్లాడాడు. 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటల ఆధారంగా స్వతంత్రుడును అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి బాప్తిస్మము గురించి బహిరంగ సాక్ష్యం అనేది తెలియచేశాడు. అలాగే సంఘానికి ఏ విధమైన అభ్యంతరం కలిగించద్దనేది నేర్పాడు. 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి స్త్రీలు ఏ విధంగా ఉండాలి, పురుషునికి ఎట్లా సబ్మిషన్ కలిగి ఉండాలి, సంఘంలో ఏ విధంగా మౌనంగా ఉండాలనే విషయాలు చెబుతూ వచ్చాడు. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నానా విధములైనటువంటి కృపావరాలను గురించి మాట్లాడాడు. ఆత్మ సంబంధమైన కృపావరాలు ఏ విధంగా అపేక్షించాలి, ఎట్లా ఇవ్వబడిన వాడుకోవాలి అని. 13వ అధ్యాయంలో ఉత్తమ మార్గమైన ప్రేమను గురించి మాట్లాడాడు. ప్రేమ లక్షణాలు, ప్రేమ యొక్క స్వభావం, స్వరూపం గురించి తెలియజేశాడు. 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రవచనము క్షేమాభివృద్ధి నిమిత్తం అభివృద్ధి చేసుకోవాలని తెలియపరిచాడు. ఇక 15వ అధ్యాయం గత రాత్రి మనం ధ్యానం చేశాం. డిస్ప్యూట్ అబౌట్ ద రిజరెక్షన్, పునరుద్ధానాన్ని గురించినటువంటి తగాదా మీద మాట్లాడాడు. ఇక 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి తన ముగింపు మాటలలో సంఘము ఇతర సువార్త పట్ల ఏ విధంగా స్పందించాలనేది రాస్తున్నాడు. చదువుకుందాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారం మీరును చెయ్యండి. గలతీ సంఘంలో ప్రతి ఆదివారం కొంత సొమ్ము నిల్వ చేస్తూ ఉండేవారు. అలాగని మీరు కూడా చందాను నిల్వ చేయండి అనేది చెబుతున్నాడు. మరలా నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతివాడు ఆదివారం మీలో ప్రతివాడు తన వర్ధిల్లును కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి. నేను వచ్చినప్పుడు మీరెవరెవరిని యోగ్యులని ఎంచిన పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యాన్ని యెరూషలేమునకు పంపిస్తాను. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వచ్చేదరు. మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళ ఉద్దేశించుచున్నాను కనుక మాసిదోనియా సంచారం వెళ్ళినప్పుడు మీ యొద్దకు వస్తాను. అప్పుడు మీ యొద్ద కొంతకాలం ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతయు గడిపెదను. అప్పుడు నేను వెళ్ళేడు స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. చూడండి, సంఘాలు విస్తరించడానికి, సువార్త ప్రబలటానికి పౌలు గారు ఒక ప్రమోషనల్ క్యాంపెయిన్, ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కూడా ఆయన చేసుకున్నాడు. మినిస్ట్రీ 2 భాగాలు. ఒకటి గ్రౌండ్ లెవెల్ వర్క్, రెండవది సపోర్టింగ్ ద గ్రౌండ్ లెవెల్ వర్క్. డైరెక్ట్గా ఫీల్డ్లో పనిచేయటం, రెండవది ఫీల్డ్లో పనిచేసే వారిని ఫీడ్ చేసే పని చేయటం. కనుక చూడండి, మిషనరీస్ ఆయా స్థలాల్లో సేవ చేస్తుంటారు. వారిని ఫీడ్ చేయటం కోసం ప్రమోషనల్ స్టాఫ్ పనిచేస్తారు. అలాగున పౌలు గారు చెబుతున్నాడు, గలతీయులకు నేను చెప్పాను, అలాగే మీరు కూడా కొరింథీయులారా ఆదివారం పూట కొంత చందా పక్కన పెట్టండి. ఆ విధంగా కొంత డబ్బు ప్రక్కన పెట్టడం ద్వారా సువార్త పరిచర్యకు చక్కటి అవకాశం కలుగుతుంది. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలము ఉండ నిరీక్షిస్తున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉంది, మరియు ఎదురించు వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందము. పౌలు గారితో ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు ఎఫెసులో చాలామంది ఉన్నారు. ఇంకా ప్రజలకు సువార్త చేరాల్సింది ఉంది కాబట్టి అక్కడ నిలిచి ఉంటాకి పౌలు ఇష్టపడ్డాడు. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్దకు నిర్భయుడిగా ఉండినట్లు చూచుకోండి. నా వలననే అతడు ప్రభువు పనిచేస్తున్నాడు కనుక ఎవడైనాను అతనిని తృణీకరించవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనికి సమాధానముతో సాగనంపండి. చూడండి, నన్ను సాగనంపవచ్చును అంటున్నాడు, తిమోతిని సాగనంపండి అని చెబుతున్నాడు. సాగనంపండి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్పాన్సరింగ్ ద ప్రాజెక్ట్ అండ్ ద జర్నీ. తిమోతి గారి యొక్క ప్రయాణాన్ని, పౌలు గారి యొక్క ప్రయాణాన్ని స్పాన్సర్ చేయమని చెబుతున్నాడు.
తిమోతి వచ్చినప్పుడు అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్లు చూచుకొనండి. నా వలననే అతడు ప్రభు పనిచేస్తున్నాడు కనుక ఎవడైనాను అతను తృణీకరించవద్దు. నా ఎదుగు వచ్చుటకు అతనికి సమాధానంతో సాగనంపండి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూస్తున్నాను. సహోదరుడైన అపోల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బ్రతిమలాడుకుంటుని, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. పౌలు అపోల్లోను కొరింథీ కళవని బయలుదేరమని బ్రతిమలాడితే ఒప్పుకోలేదు. కనుక అపోల్లో ఒప్పుకోకపోయినను పౌలు అతనిని ఏ విధంగా దూరం చేసుకోలేదు. అంటే దేవుని యొక్క సేవలో ఏ విధంగా తన సహోదరులు ఇన్వాల్వ్ అవ్వాలనే దాని మీద పౌలు గారు లీడర్షిప్లో ఉన్నాడు కనుక ఆయన మాట్లాడుతున్నాడు. 13వ వచనం, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. 13-14 వచనాల్లో 5 మాటలు కమాండ్మెంట్స్ డి అనే మాటతో ఎండ్ అవుతాయి. మెలకువగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇది చివరిగా సందేశం. మెలకువగా ఉండాలి. క్రైస్తవుడు మెలకువగా ఉండాలి. విశ్వాసి ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలి. ఎందుకని? కిద్రోను వాగు దాటి గెత్సెమనే వనానికి వెళ్ళినటువంటి యేసు ప్రభువును ఆయన శిష్యులు ఆ యొక్క గెత్సెమనే వనంలో వారు ఉన్నప్పుడు ప్రభు పేతురు గారికి చెప్పాడు, నువ్వు వెళ్ళి విసుగక నిత్యం ప్రార్థన చేయని. ఒక గడి అయినా మేల్కోలేరా అని చెప్పి బ్రతుకులాడి మరి వాడు ప్రార్థన కూర్చోబెట్టాడు ప్రభు. వారు బలహీనపడిపోయారు, వారు నిద్రపోయారు. ఆ సందర్భంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మెలకువ విషయంలో వారు జాగ్రత్తగా ఉండలేకపోయారు. మెలకువగా ఉండాలి. యూ షుడ్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అంటే ఆషామాషి కాదు, చాలా మెలకువ ఉండాలి. అపవాది ఎక్కడ ఉరి, ఎక్కడ బోను, ఎక్కడ శ్రమ హింస కలుగు చేస్తాడు అది గుర్తెరగాలి. నీవు బలవంతులై ఉండండి, మీరు చేయి కార్యాలన్నీ ప్రేమతో చేయండి, నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి. చూడండి, సంఘాన్ని పౌలు కోరుతున్నాడు. నిలకడ ఉండాలి. స్టెబిలిటీ అనేది చాలా అవసరం. స్థిరత్వం రావాలి. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో స్టెబిలిటీ రావాలి, నిలకడ రావాలి. నిలకడ లేనటువంటి బ్రతుకులు ఈనాడు అనేక మంది జీవిస్తున్నారు. కనుక నిలకడ యొక్క ఆవశ్యకత గుర్తెరగండి. పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయండి. ఇది ఒక విధంగా గొప్ప ఆజ్ఞ కూడాను. మనం చేసే ప్రతి పని కూడానట ప్రేమతో చేయాలట. స్టెఫెను ఇంటి వారు అకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. స్టెఫెను ఇంటి యొక్క వారు అకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. చూడండి, అకయ్య అనేటువంటి పట్టణం పౌలు గారికి ఆర్థికంగా సహాయం చేయటానికి ముందుకొచ్చింది. మాసిదోనియా కూడా ఆ విధంగానే ముందుకొచ్చింది. కనుక సంఘాలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చి సువార్త పరిచర్య ప్రకటనను ఆదుకోవాలి. స్టెఫెన్ కుటుంబం వాళ్ళు ఆదుకున్నారు. ఎందుకు? పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమను తామే అప్పగించుకొని ఉన్నారు. పరిచర్య చేయటానికి అప్పగించుకున్నారు. ఈ రాత్రి మీలో ఎంతమంది పరిచర్య కొరకు అప్పగించుకోగలుగుతారు? పరిచర్య చేసే వాళ్ళు ఈ దినాల్లో చాలా తక్కువ అయిపోయారు. సంఘాల్లో యవన బిడ్డలు పరిచర్య చేయటం లేదు. చాలా ఫ్యాన్సీగా వచ్చి కాసేపు కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఒక చైర్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఆ 4 మాటలు విని వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు. యవన విభాగం సంఘ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి. కనుక ఇక్కడ పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారు అని మీకు తెలియనంటున్నాడు. కనుక ఆనాటి స్టెఫెన్ యొక్క కుటుంబం పరిచర్య చేయటానికి ఇష్టపడ్డారు. స్టెఫెనును పౌలు గారు సౌలు గుండగా రాళ్ళు పెట్టి కొట్టించి చంపించాడు. అయినప్పటికీ పౌలును నమ్మకంగా స్వీకరించారు స్టెఫెన్ ఇంటి వారు. చూడండి,
వారి యొక్క హృదయాల్లో ఎంతటి రూపాంతరం, ఆ కుటుంబానికి పౌలు బాప్తిస్మం ఇచ్చాడంటే వారిలో ఎంత శాంతి సమాధానాలు వచ్చాయి. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉందా? కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండి వారికి అందరికీ మీరు విధేయులై ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. సంఘము దేవుని యొక్క సేవకులకు నిత్యం విధేయత కలిగి ఉండాలి. దేనిని బట్టి అనగా వారు ప్రభువు పనిచేస్తున్నారు కనుక ప్రభువు కార్యాలను అభివృద్ధి చేసే నిమిత్తం అట్టి దైవ సేవకులకు విధేయత కలిగి జీవించడం సంఘం యొక్క ప్రధానమైన కార్యం. స్టెఫెను, ఫోర్మునాతు, ఆకాయియు అనువారు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖం కలుగు చేసింది కనుక అట్టి వారిని సన్మానించండి. కొరతలు తీర్చినటువంటి వారిని సన్మానించమంటున్నాడు. సంఘములో ఉండి విశ్వాసుల అవసరాలను ఆదుకునేటువంటి వారు, అట్టివారు సన్మానమునకు పాత్రులు. సోదరుడా, సోదరి, అట్టివారిని సన్మానించండి అని పౌలు గారు పిలిపిస్తున్నాడు. ఆత్మకు సుఖం కలుగు చేశారు, నా ఆత్మకు మీ ఆత్మకు కూడా భారం లేకుండా చేసినటువంటి సోదరులు స్టెఫెను, ఫోర్మునాతు, అకాయు అను వారు వచ్చినందున సంతోషిస్తున్నారు. మీరు లేని కొరత వీరు నాకు తీర్చారు, నా ఆత్మకు మీ ఆత్మకు సుఖం కలుగు చేసి కనుక అట్టి వారిని సన్మానించండి. దేవుని యొక్క సేవకులను దేవుని యొక్క పేరిట ప్రయాసపడి ఐక్యత తెచ్చి వారిని సన్మానించమంటున్నాడు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిలను వారు వందనమంటున్న సంఘములు ప్రభువునందు మీకు అనేక వందనాలు చెబుతున్నారు. సహోదరులందరూ మీకు వందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరిని ఒకరు వందనములు చేసుకునండి. సౌలు అను నేను నా చేవ్రాతతో వందనము వచనము రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపించబడును గాక. ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. యేసుక్రీస్తునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ చివరి మాటలు కనుక మీరు గమనించినట్లయితే, ఎవడైనను ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక. అండర్లైన్ చేయండి. ప్రభువును ప్రేమించకపోతే, ప్రభువును అంగీకరించకపోతే, ప్రభువును చేర్చుకోకపోతే అట్టివారు శపించబడతారు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహామా నిన్ను ద్వేషించిన వాడిని నేను శపిస్తానంటున్నాడు. శపించడం అంటే ఇటర్నల్ హెల్ ఫైర్, ఇటర్నల్ డెత్. ప్రభువును అంగీకరించిన వారు, ప్రభువును తృణీకరించిన వారు, ప్రభువును ప్రేమించలేకపోయి తృణీకరించినటువంటి వారు ఇటర్నల్ హెల్ ఫైర్లో పడిపోతారు. పౌలు గారు హెచ్చరిక ఇస్తున్నాడు. కొరింథీయులారా, మీరు మీ జీవితాలు జాగ్రత్త చేసుకోండి. మీరు మీ యొక్క జీవితాల్లో దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుని సేవకులను ప్రేమించండి. దేవుని సువార్త సేవ కొరకు సమయాన్ని, ధనాన్ని, సమస్తాన్ని ప్రభువుకు సమర్పించండి అంటూ చివరిగా మాటలు రాస్తూ నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ. పౌలు గారు వర్ణన చూడండి. క్రీస్తు యేసునందలి నా ప్రేమ అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు నందు మన ప్రేమ సంఘంతో, విశ్వాసులతో ఉండేటట్లు మనం శ్రద్ధ తీసుకోవాలి. కొరింథీయులకు పౌలు భక్తుడు రాసిన మొదటి లేఖ 16 అధ్యాయాలు మనం ముగించుకోగలిగాం. ఇక పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి రెండవ లేఖ 13 అధ్యాయాలతో వ్రాయబడినటువంటి లేఖ. ఈ రెండవ లేఖను గురించి మనము ఆలోచించినట్లయితే, పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ ప్రాంతము నుంచి ఈ యొక్క పత్రికను క్రీస్తు శకం 66, క్రీస్తు శకం 59-60 సంవత్సరాల్లో వ్రాశాడని భావిస్తారు. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఫిలిప్పీ నుండి కొరింథీయులకు రెండవ లేఖ రాస్తున్నాడు పౌలు. మొదటి లేఖ వలన మార్పు నొంది నొచ్చుకొని మారు మనసు పొందిన విశ్వాసులను బలపరచడానికి, అలాగే సంఘము ఇచ్చుట యందు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిని గురించి వారికి తెలియపరచడానికి, అంతేకాకుండా
క్రైస్తవ పరిచర్య ధర్మాలు ఏ విధంగా ఉండాలి అనేది కొరింథీయులకు తెలపటానికి, మరియు పేదల కొరకు ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి మొదలగు అంశాలన్నింటి చేత, అలాగే అవిధేయులైన వారిని హెచ్చరించటం అనే అంశాల మీద ఈ 13 అధ్యాయాలు రాశాడు. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో పౌలు భక్తుడు ఫిలిప్పీ పట్టణం నుండి కొరింథీయులకు ఈ లేఖ రాస్తున్నాడు. ఈ స్టాటిస్టిక్స్ చూడండి. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 47వ పుస్తకం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 47వ పుస్తకం 13 అధ్యాయాలు 227 వచనాలు 6092 పదాలు 6092 పదాలు 29 ప్రశ్నలు 4 పాత నిబంధన ప్రవచనాలు, 4 క్రొత్త ప్రవచనాలు, 249 వచనాలు చరిత్రను గుర్చినటువంటి వచనాలు, 4 వచనాలు నెరవేర్చబడవలసిన వచనాలు, ప్రవచన వచనాలు తెలియచేయబడ్డాయి. 47 పుస్తకం 13 అధ్యాయాలు మరియు 257 వచనాలు, 6092 పదాలు, 29 ప్రశ్నలు, 4 పాత నిబంధన ప్రవచనాలు, 4 క్రొత్త ప్రవచనాలు, 249 వచనాల చరిత్ర, 4 వచనాలు నెరవేరబడిన ప్రవచన వచనాలు వ్రాయబడ్డాయి కొరింథీ సంఘంలో. కనుక ఈ వచనాలన్నీ మనం ధ్యానం చేయబోతున్నాం. పౌలు భక్తుడు రాసినటువంటి ఈ యొక్క 2వ లేఖ ధ్యానానికి ఎపిసోడ్ సహకారులు కావాలి. 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడనైన పౌలును, మన సహోదరుడు అయిన తిమోతియును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును, కొరింథీ అంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పౌలు గారి యొక్క పత్రికలు ప్రారంభం మీరు చూస్తుంటే ఒక చక్కటి శుభవచనముతోనూ ప్రారంభిస్తాడు. ఎప్పుడు ప్రారంభించినా కూడా పౌలు గారు శుభవచనంతో ప్రారంభిస్తాడు, శుభవచనంతో ముగిస్తాడు. అంతేకాక తనతో పాటు ఎవరెవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా రాస్తాడు. వారితో తనకున్న అనుబంధాన్ని, వారితో ఆ సంఘానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా అందులో ఎత్తిపట్టి రాస్తాడు. ఇవన్నీ కూడా నాయకత్వపు లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పౌలు గారి యొద్ద మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మన ఒక్కరమే ఫోకస్లోకి, వెలుగులోకి రావటం కాదు, మనతో ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ మెంబర్స్, మినిస్టీరియల్ కోవర్కర్స్ కూడా వెలుగులోనికి రావాలి. లేకపోతే సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ కాదు. తర్వాత ఇండిపెండెంట్ మినిస్ట్రీ అయిపోతుంది ఎక్కడికక్కడే. అట్లా కాకూడదు. ఇంటర్ డిపెండెన్సీ ఉన్న మినిస్ట్రీస్ బిల్డ్ అవ్వాలి. పౌలు గారు ఆ విధంగా పనిచేస్తూ వచ్చారు. కొరింథీ సంఘానికి, కొరింథీ సంఘంలాగే ఉండే ప్రతి సంఘానికి, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి స్థలములో నివసించే విశ్వాసులకు ఈ యొక్క పత్రిక అప్లై అయ్యేటట్టుగా శుభము అని చెప్పి రాస్తున్నాడు. అకయ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, కొరింథీ పత్రికలో అకయలో ఉన్న విశ్వాసులకు కూడాను ఉపయోగపడేటట్లుగా ఈ లేఖను అక్కడికి కూడా పంపించమని చెప్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతించబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో
ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగనట్లు ఆయన మా శ్రమాంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. పౌలు ఈ యొక్క సంఘానికి వ్రాయటమే తాము పొందుతున్న శ్రమలను గురించి, ఆ శ్రమలలో తాము అనుభవిస్తున్న ఆదరణను గురించి తెలియజేస్తున్నాడు. శ్రమలలో ఆదరణ ఇచ్చే దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు, ఆదరణను అనుగ్రహించేటువంటి దేవుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఈ దినాల్లో చాలా మంది తండ్రి లేడు ఏమి లేదు అంటున్నారు. వాక్యాన్ని సరిగా చదవక, గ్రహించక, త్రిత్వాన్ని అనేకులు తిరస్కరిస్తున్న చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా ఒప్పుకొని వారు అనేకులు ఉన్నారు. ఇవాళ తండ్రి అయిన దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధాత్మను అంగీకరించిన వారు ఈ దినాల్లో కనిపిస్తున్నారు. పౌలు గారి యొక్క లేఖనాలు మీరు చూస్తుంటే త్రిత్వాన్ని గుర్చిన ఒక బలమైనటువంటి సిద్ధాంత ప్రతిపాదన ఆయన చేస్తూ వచ్చారు. ఆయన ఉన్న వాస్తవాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, మేము శక్తి గలవారమయ్యేటట్లుగా, ఎందుకు? ఇతరులను ఆదరించటానికి, శక్తి గలవారం అవటానికి. మాకొచ్చిన శ్రమల్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు దేవుడు అన్నాడు. కనుక సేవకుడు శ్రమల సేవకుడు కావాలి. సేవకుడు శ్రమల అనుభవంలో నడిచిన వాడైనప్పుడు ఆదరణ అనుభవం ఏంటో అర్థమవుతుంది. ఎందుకనగా ఆదరించబడేటట్లు అనేక శ్రమల్లో ఉన్న వారికి సేవకుడు తను పొందిన ఆదరణను వారికి వివరించగలిగేటట్లుగా శక్తిమంతుడుగా తయారవ్వాలి. అదే సేవకుల పట్ల దేవుని ప్రణాళిక. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్నటువంటి నీవు శ్రమలలో ఆదరించబడుతున్నావు. శ్రమలలో ఉన్న వారిని ఆదరించటానికి నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడని నువ్వు గుర్తిరుగుతున్నావా? మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు వందనాలు. వాక్యం విన్న ప్రేక్షకులను దీవించండి. మొదటి పత్రిక ముగించుకున్నట్టుకు కృప చూపారు. రెండవ పత్రిక ప్రారంభించాం. దీన్ని కొనసాగించడానికి కృపనివ్వండి ప్రభు. ఏప్రిల్ నాటికి బైబిల్ని కంప్లీట్ చేయటానికి కావలసిన సహకారం అందించండి ప్రభువా. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా సువార్థీకరణను బలపరచండి నాయన. మీ సహాయం ఇవ్వండి. ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభు దివ్యమైన పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.